ప్రధాని మోదీ నేడు ఏపీకి రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన 2 రోజులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇవాళ రాజమహేంద్రవరం, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అక్కడ ఏర్పాట్లు చేసిన బహిరంగ సభల్లో మోదీ పాల్గొంటారు. రాజమహేంద్రవరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేమగిరిలో జాతీయ రహదారి పక్కన సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో సభకు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3 నుంచి 3:45 వరకు సభ జరగనుంది. రాజమహేంద్రవరం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొంటారు. సుమారు 2 లక్షల మందికి సభకు హాజరవుతారని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజమహేంద్రవరం లోక్సభ నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త సాగి కాశీ విశ్వనాథరాజు వెల్లడించారు. అనకాపల్లి సభకు చంద్రబాబు నాయుడు హాజరవుతారు. ఎల్లుండు పీలేరులో జరిగే బహిరంగ సభకు హాజరై అనంతరం విజయవాడలో రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ నేడు ఏపీకి రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన 2 రోజులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇవాళ రాజమహేంద్రవరం, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. గణేష్, చెప్పండి. అంటే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు ప్రధాని మోడీ చేరుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి నేరుగా కడియం మండలం వేమగిరిలో ఏర్పాటు చేసినటువంటి ఈ విజయ శంకరరావు సభకు మోడీ హాజరవుతారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఈ సభలో పాల్గొనడం జరుగుతుంది. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా ఎన్నికల ప్రచారంలో నిమగ్నం కావడం జరిగింది. ఆల్రెడీ ప్రధాని మోడీ ఇది 2వ సారి రావడం. మొన్న జరిగినటువంటి చిలకలూరుపేట సభలో మొదట ప్రధాని పాల్గొన్నారు. ఇప్పుడు 2వ సభలో పాల్గొంటూ ఉన్నారు. అయితే చిలకలూరుపేట సభలో ప్రధాని మోడీ వైఎస్ఆర్సీపీ జగన్ ను ఉద్దేశించి ఏమాత్రం టార్గెట్ చేయకుండా ఆయన మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి మోడీ వైసీపీ అంశాల మీద మాట్లాడతారా లేదనేది ఒక ఇంట్రెస్టింగ్ గా మారినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కూటమిలో వచ్చినటువంటి కొన్ని ఇబ్బందులు ఈ 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది 2 పార్టీల మధ్య కొంత దూరాన్ని పెంచినట్లుగా కనిపించింది. ఎందుకంటే జనసేన, టీడీపీ రాష్ట్ర ప్రభుత్వమే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా భద్రత లేదన్న ప్రచారాన్ని తీసుకెళ్ళడం, ఆ తర్వాత ఎన్నికల కమిషన్ దాని మీద సీరియస్ అవడం, ఈసీ ఇప్పటికే సిఐడికి కేసులు నమోదు చేయమని చెప్పడంతో ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతుంది. ఇలాంటి సందర్భంలో ఈ కూటమిలో టీడీపీ, జనసేన వ్యవహరించినటువంటి అంశం మీద బీజేపీ కూడా స్పందించడం జరిగింది. ఇది రాష్ట్రాలకి సంబంధం లేదు, కేవలం నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని కూడా తమతో ఉన్నటువంటి పార్టీలు తప్పుపట్టినట్లుగా మాట్లాడడాన్ని అయితే బీజేపీ ఖండించినటువంటి అంశం. కానీ ప్రధాని మోడీ ఇవాళ ఎలా స్పందిస్తారు, రాష్ట్ర ప్రజలకు ఎలాంటి వరాల జల్లు కురిపించబోతున్నారని చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే కూటమి మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. కూటమి మేనిఫెస్టో విడుదల చేసినా కేంద్రం నుంచే మాకు పూర్తి సహకారం అందాల్సి ఉంది. కేంద్ర సహకారంతోనే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పథకాలని అమలు చేయబోతున్నామని చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీనికి మోడీ మద్దతు కేంద్రం నుంచి ఏ విధంగా ఉంటుందనేది ఇవాళ క్లారిటీ ఇస్తారా లేదనేది చూడాల్సి ఉంది. ఈ 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి అంశాలతో పాటుగానే వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే కేంద్రం నుంచి ఎలాంటి సహకారం ఉంటుంది, రాష్ట్ర అభివృద్ధి అంశాల మీద ప్రధాని మోడీ మాట్లాడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా 10 అసెంబ్లీ స్థానాల్లోనూ 6 పార్లమెంట్ స్థానాల్లోనూ బీజేపీ కంటెస్ట్ చేస్తూ వస్తుంది. మిగిలినటువంటి మిత్రపక్షాలు మిగిలిన స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇవన్నీ స్థానాల్లో ఉన్నటువంటి అభ్యర్థులను గెలిపించాలన్న అంశాన్ని ప్రధాని మోడీ రాష్ట్ర ప్రజలకు సూచించబోతున్నారు. అయితే రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరికి మద్దతుగా ఇవాళ ప్రధాని మోడీ రాజమండ్రి వేమగిరి సభలో అయితే పాల్గొంటూ ఉన్నారు. 3 గంటలకు రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి చేరుకున్న తర్వాత నేరుగా సభ ఉంటుంది. ఆ సభ దాదాపు 4:30 గంటల వరకు ఉంటుంది. ఇక్కడి నుంచి నేరుగా మళ్ళీ ఆయన అనకాపల్లి వెళ్ళి అక్కడ అనకాపల్లి విజయ శంకరరావు సభలో అయితే ప్రధాని మోడీ పాల్గొంటారు. సోదరి. రైట్, థ్యాంక్ యూ గణేష్.